శివరాత్రి జాగారం ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా అని ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్తున్నారు, విందాం. శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి. శివారాధనలో లింగ రూపంలో పూజిస్తారు. ఈరోజు ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో 12 జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షి జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? జాగారం ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు? ఇన్ని ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. అంటే ఒకదానికి ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాల్ని దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలి అంటూ మహాదేవుడైన శంకరుని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళ కంఠుడయ్యాడు శివుడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారటంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించటం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించటం మొదలెట్టింది. ఆ తాపాన్ని తగ్గించుకోవటానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘబహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది. క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాడే సింధులోయ నాగరికత వెల్లివిరిసిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. శివుడి అభిషేకం యొక్క గొప్పతనం శివరాత్రి సందర్భంగా శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైంది. ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు. దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు. జ్ఞానం, ఆరోగ్యం, సంపదకు మూలం శివుడే. మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి. మానవుల కోరికలు అన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి. శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది. అందుకే శివలింగం ఎండిపోకుండా ఎప్పుడూ చుక్క చుక్కగా నీళ్లు పడేలా ఉంచుతారు. శివుడు తనంతట తానుగా కోపం తెచ్చుకోడు. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది, రుద్రుని శివునిగా మారుస్తుంది. శివపార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తాము. అందుకే ఆది దంపతులు అంటారు, మాతా పితరులు అంటారు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జాగారం ఎందుకు చేస్తారో మనకి ఈరోజు తెలుసుకున్నాం. శివరాత్రి సందర్భంగా మరి పూజలు, ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారో తెలుసుకున్నాం. శుభం.